ఎదురు బావుట లెగిసెనా అడుగడుగున ఎదురు బావుట లెగిసెనా. అరే ఈయనేది పాట పాడతాను అనుకుంటారా? ఏం లేదులా, కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, కాంగ్రెస్ పార్టీలను అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకే మరలబడుకుంటా వేరే పార్టీలకు పోతున్నారట నుల్లా. అరే నిజముల్లా, ఇక ఆయనతో ముచ్చట ఊరియకుండా చెప్తాను ఒకసారి ఇనుర్రి. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలు అయితే అందరూ ఎదురు తిరుగుతారట. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు అయితే ఎదురుబాటుకైతే పాల్పడుకుంటా వేరే పార్టీలకైతే మారుతుందరట. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీని కొంతమంది నాయకులైతే ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందిలా. ఇక తొర్రూరునైతే హనుమాన్ల తిరుపతి రెడ్డి, రాయపర్తిలైతే పారిపాటి శ్రీనివాస్ రెడ్డిల నుంచెలైతే గీ ఎదురుబాటు అయితే మొదలైందట. ఇక వాళ్ళిద్దరు పార్టీని ఇడుసులైతే మొదలు పెట్టినట్టులా. ఇక మండలాల కమాల నుంచి గ్రామాల నుంచి అయితే నేరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతున్నారట. ఇక దీంతో అయితే అత్త కోడలకైతే తలికాయ నొప్పి మారిందటనులా. కాదేనులా యశస్విని రెడ్డి మేడంకు ఝాన్సీ రెడ్డి మేడంకు అయితే అబ్బా వీళ్ళు కాంగ్రెస్ ని ఇడిచి ఎట్లా పోతారు అని తలికాయ నొప్పిగా తయారైందట అక్కడ కాంగ్రెస్ పార్టీ తీరు. ఇక ఆషాఢంలో అయితే బోనాలు ధూమ్ధాం మంచిగా ముక్కలు తింటాం గిక్కలు తింటాం కదా. ఆషాఢం అయిపోయినాక ఏమవుతుంది? శ్రావణం. ఇక ఈ శ్రావణంలో అయితే మనము హిందువులందరము నాన్ వెజ్ ఎందుకు బంద్ పెడతారు ఎరికేనా? ఇక అసలు ముచ్చట చెప్తున్నా ఒకసారి ఇనురుల్లా. శ్రావణ మాసం అయితే నాన్ వెజ్ ఎందుకు తినరు మీ అందరికి ఎరికేనా? శ్రావణ మాసం అయితే హిందువులకైతే చాలా ప్రత్యేకమైన రోజట. ఈ నెలల రోజులైతే మన హిందువులైతే దేవతలను దేవుళ్ళనైతే మస్తుగానే పూజించుకుంటా నాన్ వెజ్ కైతే దూరంగా ఉంటారట. ఇక మాంసాహారం తినకూడదు అనుడైతే వెనకటి నుంచి శాస్త్రీయ పద్ధతి నుంచి అయితే మనకు ఆనవాయితీగా వచ్చిన ఆచారం కదా. ఇక దీనికి కూడా వైద్యులు కూడా ఓకే అని చెప్తున్నారు. ఇక వర్షాకాలం అప్పుడుతోటి వాతావరణంలో అయితే కొన్ని తేలికపాటి మార్పు చేర్పులు ఉంటాయట. ఇక నాన్ వెజ్ తిన్నామనుకో జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు అయితే వస్తాయట. గదేనులా అని అరగకపోవడు, గ్యాస్ ఫామ్ అవడు, అట్లా ఇట్లా అన్ని ఉంటాయి కదా. ఇక ఇవి కూడా సమస్యలు అయితే కాబట్టి అందుకనే ఈ మాసంలోనైతే నాన్ వెజ్ అయితే అస్సలకే ముట్టుకోరటనులా. ఇక చూసుకోరు మరి మీరు కూడా జరకంతా నాన్ వెజ్ బంద్ పెట్టిరనుకో మంచిగా దేవుని మీద భక్తి ప్రీతితో అయితే మనం దేవుణ్ణి ఆరాధిస్తే మంచిగా వరాలు ఇస్తారులా దేవుళ్ళు. వానొచ్చేనే వరదొచ్చేనే వానొచ్చేనే వరదొచ్చేనే. అగనులా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం చిగురు టాకుకు తడిసిపోయినట్టే ఉన్నాయి ఈ వానలు. చూసిర్రా 2 దినాలు 3 దినాలు అన్నారు. ఇది వరుసగా 4వ దినం అయిపోతున్నది వర్షాలు గురవబట్టి. ఇగో ఇవాళనైతే బట్ట తడుపు చినుకులు బాగానే పడ్డాయి, ముసురు కూడా బాగానే పడ్డది. హైదరాబాద్ లో కూడా బాగా వర్షాలు పడతాయి కదా. ఇక ఈ వర్షాలు అయితే ఇంకా 2 దినాలు మా అంటే ఇంకో 3 దినాలు అయితే గిట్లనే కురిసే అవకాశాలు ఉన్నదట. కానీ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఉమ్మడి జిల్లాలు ఉంటాయి కదా, ఉమ్మడి జిల్లాల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇక నిజామాబాదు, కామారెడ్డి, మెదకు, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాలనైతే భారీగానైతే వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నదని మళ్ళొక హైదరాబాదు వాతావరణ కేంద్రం అయితే వెల్లడించిందిలా. ఎల్లో అలర్ట్ కూడా చేసిందట. కాబట్టి ఇక అమ్మలక్కలు అందరూ బయట బట్టలు ఆరేసుడు, దాని తర్వాత వడియాలు ఆరేసుడు, దాని తర్వాత బట్టలు పిండుడు, ఇక తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలనులా. ఎందుకంటే పుచ్చుకున్న బట్టలు నాంతాయి, వడియాలు నాంతాయి. ఇక అటు ఇటు మనం పోయినామనుకో మనం కూడా నాడతాం. మన పానాన్ని మనమే కాపాడుకోవాలనులా. ఇగనులా రైతులు ఒక యూరియాకే పడిగాపులు కాస్తున్నారంటే ఇక చూడుర్రి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నెల రోజుల సందైనా కూడా నెల దినాపాటు అయితే ఒక్క నాయకుడు పట్టించుకోలేదట, ఒక్క అధికారి పట్టించుకోలేదట. ఇక వాళ్ళు ఎట్లా వ్యవసాయం చేస్తారు చెప్పుర్రి? ఇక వ్యవసాయం చేసేదానికైతే కరెంటు కావాలి, మోటార్లు పెట్టుకునేందుకు కూడా కరెంటు కావాలి. మరి కరెంటు పెట్టుకునేందుకైతే ట్రాన్స్ఫార్మర్ అయితే తప్పకుండా ఉండాలి కదా. మరి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులందరూ వాళ్ళ పంటలకు నీళ్ళు ఎట్లా పెట్టుకుంటారు చెప్పుర్రి? అసలేది మంచి సీజను. ఇక ఈ సీజన్ లో నీళ్లు పెట్టకపోతే పంటలన్నీ ఎండిపోవా అని వాపోతున్నారు రైతులు. ఇక అసలు ముచ్చట్లో పోతే ఈ సంగతి ఎక్కడ జరిగిందో అంటారా? ఇక చెప్తున్నా ఈనుండ్రి. ఇక విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గరనైతే పెట్రోల్ పోసుకొని రైతు అయితే ఆత్మహత్యమే చేసుకున్నాడు. ఇక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని నెల రోజుల సంది అయితే వాళ్ళు చెప్తున్నా కూడా అస్సలకే పట్టించుకోలేదట విద్యుత్ అధికారులు. ఇక పట్టించుకోకపోయేసరికి ఆవేదన చెందింటనులా
ఆ రైతు ఆవేదన చెంది ఏం చేసిండు, ఆ ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ సబ్ స్టేషన్ దగ్గరికి పోయి అయితే ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డాడు. ఇక ఈ యువరైతే అయితే వరంగల్ జిల్లా రాయపర్తి మండలము మైలారం ఉన్నది కదా, గా గ్రామానికి చెందిన వాళ్ళు. ఇక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం అయితే డీడీ తీసిన రైతు రమేష్ నాయక్ నైతే పంటలు వేసి సమయం అయిపోతున్నదని ఆయన అయితే కంప్లైంట్ ఇచ్చిండట. ఇక తొందరగా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉన్నదో అమర్చాలని ఎన్నిసార్లు కోరినా కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే అస్సలకే పట్టించుకోలేదట. ఇక దానికైనా మస్తు ఆవేదన చెంది ఆ రైతు అయితే మేము పంటలు ఎట్లేసుకోవాలి, ఇక నేను చస్తేనే నా సమస్యకైతే పరిష్కారం తీరుతుంది, మా రైతుల సమస్యలకైతే పరిష్కారం తీరుతుందని ఎంబటే సబ్ స్టేషన్ దగ్గరికి పోయి ఆయననైతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డాడు. ఇక ఇదంతా చూసినాక కూడా ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ అయితే సార్లు, ఎందుకంటే రైతులు కదా వాళ్ళకు కరెంటు కోతలు ఎన్నిసార్లు పెడతారు చెప్పుర్రి అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.